ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. మంత్రులతో పాటు అధికారులు కూడా హాజరు కానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఈ నెల 11న జరగనున్న ప్రజాదీవెన సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సభకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 40,000 మంది ప్రజలు సభకు హాజరయ్యేలా సభా వేదిక సిద్ధం చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేసి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 21% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు పీఆర్సీ పెంపు విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్టీసీని ఆదుకుంటుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలనుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు హస్తంగూటికి ఒక్కొక్కరుగా చేరుతున్నారు. గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జి దీప్దాస్ మున్షి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు పాలకుర్తి వర్ధనపేట నియోజకవర్గాల నాయకులు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి దీప్దాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ డీసీసీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీకి అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులు మార్నేరుతో చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఈ చర్చలు అనంతరం ఆయన ఆచితూచి వ్యవహరించారు. అయితే చివరికి పార్టీ మార్పుకు నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా వేణవంక తహసీల్దార్ తిరుమలరావుపై సస్పెన్షన్ వేటు పడింది. తహసీల్దార్ ఆఫీసులో గతంలో ధరణి ఆపరేటర్గా పనిచేసిన కె అరుణ్ చౌదరి, సుకాసి సురేష్, నీల పూర్ణచందర్, మొహమ్మద్ అక్బర్ కొమ్మక్కై ఓ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. వేణవంక శివారులోని సర్వే నెంబర్ 1224/7 6 గుంటలు, మరో చోట 16 గుంటల భూమిని కబ్జా చేశారు. పట్టాదారుడు రామిడి శివప్రియ అమెరికాలోని ఉండగానే ఆమె ఫోటో తీసి సంతకం వారే పెట్టేసి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తహసీల్దార్ తిరుమలరావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమిలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 118 జీవోను సవరణ చేయాలని 118 జీవో బాధితులు ఎల్బీ నగర్లో నిరసన ర్యాలీ చేపట్టారు. జీవోతో తమ హక్కులను కోల్పోవడం తప్ప ఒరిగిందేమీ లేదని, కొత్తగా వచ్చిన ప్రభుత్వమైన సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. మునుగోడు ఎన్నికల సమయంలో హడావుడిగా మన నగర కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్ ఈ జీవోను తీసుకొచ్చారని వివరించారు. అయితే సరైన విధి విధానాలు లేకుండా తీసుకురావడంతో తమకు ఇబ్బందులు వచ్చాయని బాధితులు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా తమను మోసం చేశారని మండిపడ్డారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని ఓయూజేఏసీ నేత నరేందర్ పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. 20 ఏళ్లుగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పటిష్టతకు విశేష కృషి చేశారని నరేందర్ పవార్ తెలిపారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులుగా పనిచేసి జీతాలు తీసుకుంటున్నామని తెలంగాణ టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రైతు బంధు ఇవ్వకుండా ఏసీలో కూర్చున్న ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రైతులకు తాము వ్యతిరేకం కాదని, రైతు బంధుకు వ్యతిరేకమని వివరించారు. తమపై రాజకీయాలు చేయొద్దని, సమస్యలు పరిష్కరించాలని జగదీశ్వర్ విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానంను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం అడిషనల్ కలెక్టర్ గౌతమి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వ్యతిరేకంగా ఓటు వేసిన 5 కౌన్సిలర్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో జయ, యాచమనేని శ్రీనివాసరావు, జడల లక్ష్మి, ముప్పుడి సునంద, మధురాజేందర్ శర్మలు సస్పెండ్ అయ్యారు. 2 సిబిఐ మేనేజర్లు కొమ్మక్కై చేతివాట ప్రదర్శించారు. వినియోగదారునికి మంజూరు చేసిన సొమ్ముని వారికి తెలియకుండానే సుమారు 2.88 కోట్లు కాజేశారు. రామంతపూర్లోని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గంగ మల్లయ్య, ఎస్బీఐసిసి బ్రాంచ్ మేనేజర్ షేక్ సైదులు చేసిన మోసాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోకేతండ సమీపంలోని ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు.
క్షతగాత్రులను అంబులెన్స్లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబీకులు పోచంపాడు గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చారు. తండ్రి మక్కల్ రెడ్డి, కొడుకు మక్కల్ మహేష్, బాలయ్య, మేనల్లుడు శ్రీనివాస్ నీటిలో దిగారు. వారిలో కొడుకు మేనల్లుడు ప్రమాదవశాత్తు నీటిలో మునగ్గా తండ్రి మక్కల్ రెడ్డి మేల నుండి ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. కానీ తన కొడుకును మాత్రం కాపాడుకోలేకపోయాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మాదాసు రమేష్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 5 బంగారు బిస్కెట్లు, 18 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రజాకార్ సినిమా విడుదల నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఈ పిటిషన్ వేసింది. ఈ నెల 11న పిటిషన్పై విచారణ జరగనుంది. పౌర హక్కులను పరిరక్షించడానికి, మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికే తాము పిటిషన్ వేశామని ఏపీసీఎస్ఆర్ కార్యదర్శి నదీం ఖాన్ చెప్పారు. మరోవైపు రజాకార్ల అరాచకాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వారి చరిత్ర చెప్పడానికి ఈ సినిమా తీశామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.